బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గాంధీ హాస్పిటల్లో డాక్టర్ ప్రియాంక, వైద్య విద్యార్థిని ప్రియాంక భౌతికాయానికి పోస్టుమార్టం జరుగుతూ ఉంది. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు ఆ భౌతిక కాయాన్ని అప్పగించబోతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్లాస్పురానికి భౌతికాయాన్ని తరలించబోతూ ఉన్నారు. సాయంత్రం స్వగ్రామం ఎక్లాస్పురంలో వైద్య విద్యార్థిని ప్రియాంక అంత్యక్రియలు జరగబోతూ ఉన్నాయి. స్థానిక శ్మశాన వాటికలు కాకుండా వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తోంది ఆ కుటుంబం. ఇప్పటికీ అక్కడికి అధికారులు చేరుకున్నారు. పోస్టుమార్టానికి సంబంధించి సంబంధిత అధికారులు అక్కడికి చేరుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు జరిపేందుకు కుటుంబం ఏర్పాట్లు చేస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఏర్పాట్లు ఇప్పటికీ ప్రారంభమయ్యాయి. ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. వంశపారంపర్యంగా పంట పొలాల్లోనే అంత్యక్రియలు జరుపుతోంది ఆ కుటుంబం. ప్రియాంక మృతితో స్వగ్రామం ఎక్లాస్పురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కూతురు మరణం ఆ తండ్రిని గుండెలు పగిలేలా చేస్తోంది. ఆ కుటుంబాన్ని, ఆ తల్లిదండ్రులిద్దరిని. నవమాసాలు కనీ పెంచిన కూతురు అంత పెద్దదై ఇంకొన్ని రోజుల్లో డాక్టర్ అయి 10 మందికి సేవ చేస్తుంది, 10 మందికి ట్రీట్మెంట్ అందిస్తుంది అని అనుకుంటున్న తరుణంలో ఆ తల్లిని గుండె పగిలే వార్త కమ్మేసింది. ప్రియాంకను తలుచుకొని బంధువులు, గ్రామస్తులు కన్నీళ్లు పెట్టుకుంటూ ఉన్నారు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అండ్ పై బాక్స్లో చూడొచ్చు, ఇటు గాంధీ హాస్పిటల్కి చేరుకుంటూ ఉన్నారు అధికారులు, వైద్యాధికారులు, అలాగే ప్రభుత్వ అధికారులు కూడా అక్కడికి చేరుకుంటూ ఉన్నారు. ఇంకో పక్క వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఒకసారి మీరు చూస్తే కనుక ఆ కుటుంబానికి సంబంధించి వాళ్ళు శ్మశాన వాటికలో కాకుండా వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించడం వాళ్ళకి వంశం పారంపర్యంగా వస్తూ ఉంది. దీంతో అక్కడే ప్రియాంక భౌతికాయానికి అంత్యక్రియలు చేసేందుకు ఆ కుటుంబం ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికీ భారీ యంత్రాలు అక్కడికి చేరుకొని అక్కడున్న చెదలని అక్కడున్న ఆ మొక్కల్ని తొలగిస్తూ ఉన్నాయి. అక్కడున్న ఆ ప్రాంతాన్ని పూర్తిగా క్లీన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడున్న ఆ కలుపు మొక్కల్ని తీసేసి ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించి అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తుంది ఆ కుటుంబం. ఇటు గాంధీ హాస్పిటల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. గాంధీ హాస్పిటల్కి చేరుకున్నారు ప్రియాంక తండ్రి వెంకటేష్. అక్కడ అధికారులతో మాట్లాడుతున్నారు. ఐ థింక్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అక్కడికి చేరుకున్న ఆ విజువల్స్ని మీరు చూస్తున్నారు. గాంధీ హాస్పిటల్కి చేరుకున్నారు. ఇటు వైద్యాధికారులు కూడా అక్కడ ఉన్నారు, మాట్లాడుతున్నారు. మా ప్రతినిధి నిర్మల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిర్మల, ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతోంది అక్కడ? ఎస్ సచిన్, ఇక్కడికైతే ఇప్పుడు రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్, అలాగే రాజమండ్రి ఎమ్మెల్యే చేరుకున్నారు. అలాగే ఇక్కడ ప్రియాంక తండ్రి కూడా ఉన్నారు. మొత్తం కూడా ఇక్కడ పోస్టుమార్టం నిమిత్తమై కూడా ఇప్పటి వరకు లోపలికి మార్చురీలోకి ప్రియాంక తండ్రి వెళ్ళి రావడం కూడా జరిగింది. సంతకాలు అంతా ప్రాసెస్ అంతా కూడా పూర్తయింది. ఇప్పుడు ప్రస్తుతము మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీడియాతో మరి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. మీడియా వారందరికీ నమస్కారం. చాలా దురదృష్టమైన సంఘటన. ముందుగా సోదరిమణి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. సంఘటన జరిగిన రోజు ఏదైతే 3వ తారీఖు రాత్రి 10ంటికి ఏదైతే సంఘటన మా దృష్టికి తెలిసి ఉందో, తెలిసిన సమయం నుంచి ఎక్కడా కూడా డిపార్ట్మెంటల్గా ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్కి గురి కాకుండా
దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. నేను కానీ, రాజమండ్రి సిటీ శాసనసభ్యుడిగా నేను కానీ, పార్లమెంట్ సభ్యురాలుగా పురంధేశ్వరి గారు కానీ, కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, హోమ్ మినిస్టర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా పర్యవేక్షించాం. 3 రోజుల తర్వాత ఎఫ్ఐఆర్ అన్న దానికి నేనే మళ్ళా చెప్పడం జరిగింది. 3 రోజులు కాదు, 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఏ విధమైన రాజకీయ ఒత్తిడులు లేవు. ఆ దుష్ప్రచారం వలన కుటుంబం ఒకంతు ఆందోళన ఉన్న సందర్భంలో వారు మరింత భయభ్రాంతులు గురయ్యారు. నిన్న వెంకటేశ్వర గారు రాజమండ్రికి వచ్చారు. దానికి ముందే నేను మాట్లాడడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన దగ్గరుండి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేశారు అన్నది ఆయన కళ్ళతోటి ఆయనే చూసుకొని, ఆయన చెవులతోటి ఆయనే విన్న తర్వాత ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఈ యొక్క సోదరిమణి యొక్క వ్యవహారంలో వ్యవహరించిందన్నది చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు సమీక్షిస్తూ ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు పేషి నుంచి సమీక్షిస్తూ ఉన్నారు, ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు సమీక్షిస్తూ ఉన్నారు. ఎవరికాలు అడుగుతానే ఉన్నారు ఏం జరుగుతూ ఉందన్నది. ఎక్కడా కూడా లోటుపాట్లు ఉండకూడదు. చట్టపరంగా ఎవరైతే కారకులు ఉన్నారో, ఈ రోజున ఆయన ఒక బీసీ బిడ్డగా కష్టపడి కష్టాలు చూసిన వ్యక్తిగా వారికి ఉన్న 3 కూతురు కూడా ఈనాడు కూడా కష్టాలు అనుభవించకూడదని వారి 3కి విద్యకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. సామాన్య వ్యక్తి, వీవర్స్ కమ్యూనిటీ, ఒక బీసీ బిడ్డ. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కంటికి రెప్పలా పెంచుకొని విద్యకి ప్రాధాన్యత ఇచ్చే అమ్మాయిని రేపన్న రోజున పీజీ కూడా కంప్లీట్ అయ్యి ఆయనకి ఒక పెద్ద కొడుక్క అమ్మాయి వ్యవహరిస్తుందన్న సందర్భంలో ఇలా కోల్పోవడం అన్నది తీరని బాధ. అదే ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా ఉంచాం. ఆయన కూడా తీవ్రమైన ఆవేదనకు గురై ఉన్నారు. నిన్న మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఆయనతో పాటు భోజనం చేసి నేనే నా కారులో హైదరాబాద్ దాకా తీసుకొచ్చాం. ఇక్కడ మా పార్లమెంట్ రాజమహేంద్రవరం అధ్యక్షులు బొడ్డ వెంకటరామ చౌదరి గారు కూడా రావడం జరిగింది. అందరం కూడా దగ్గర ఉన్నాం. ఆయనకు భరోసా కల్పించాం. కూటమి ప్రభుత్వం ఆయనతో అండగా ఉందన్న నమ్మకాన్ని క్రియేట్ చేశాం. మధ్యలోని ఎవరికి వారు రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి ప్రయత్నాలు చేశారు. నిన్న మేము కారులో వస్తుండగా 3:22 మధ్యాహ్నం మరణించినట్లు తెలుస్తున్న సందర్భాన్ని మీకు గుర్తు చేస్తూ దానికి ముందే మరణించినట్లు కొంతమంది దాన్ని ప్రచారం కూడా చేసుకున్నారు. ఒకటి కాదు, ఆ కుటుంబానికి కలిగిన బాధల్లో అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొనే విధంగా జరిగిపోయిన సంఘటనలు. సంపూర్ణంగా ఆ కుటుంబానికి కూటమి ప్రభుత్వం అండదండలు ఇస్తూ ఉంది. ఇన్ఛార్జ్ మంత్రిగా నిన్న రామానాయుడు గారు మాట్లాడారు. జోనల్ ఇన్ఛార్జిగా ప్రతిపాటి పుల్లారావు గారు మాట్లాడారు. హోంమంత్రి గారు కూడా అదే పని మీద మాట్లాడుతూ ఉన్నాం. అలాగే వాళ్ళ కుటుంబానికి కూడా ఒక భరోసా ఇస్తూ ఉన్నాం. అలాగే ఇలాంటి సంఘటనల ద్వారా అంత కష్టపడి చదివి ప్రాణం కోల్పోయిన సోదరిమణిలాగా ఇంకెవరికి కూడా జరగకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం ఏదైతే కారణమైన ఇద్దరిని అయితే వదిలిపెట్టదు. చట్టపరంగా వాళ్ళు రిమాండ్కి వెళ్ళారు. ఇంకా ఏ విధంగా చెయ్యాలన్నది కూడా చంద్రబాబు నాయుడు గారు చూడమన్నారు. మరొక కుటుంబం ఇలాంటి బాధ రాకూడదు, ఇలాంటి ఆవేదన చెందకూడదు. ఇంత మంచి చదువు చదివి ఇలాంటి చావు అన్నది ఆ అమ్మాయికి ఉండకూడదు. కానీ అలాంటి చావు ఇంకెవరికి కూడా రాకూడదు అన్నది వెంకటేశ్వర గారు నాకు ఆ ప్రయాణం 6 గంటల్లో అడిగింది ఒకటే. నాలాగా ఇంకో తండ్రికి ఆ బాధ ఉండకూడదు, ఇంకో ఒక వ్యక్తికి రాకూడదు, చట్టపరంగా చెయ్యండి అన్నారు. అది తప్పకుండా ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా పారదర్శకంగా ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పుడు పోస్ట్ మార్టం అవుతూ ఉంది. తదుపరి ఏదైతే వాళ్ళ స్వగ్రామానికి తీసుకెళ్తా ఉన్నారు అక్కడ కూడా ఇప్పుడు ఆయనతో పాటు మా జిల్లా అధ్యక్షులు వెళ్తూ ఉన్నారు. అక్కడ మరలా అక్కడ మంత్రి టీజీ భరత్ గారు ఆ బాధ్యతలు తీసుకుంటా ఉన్నారు. ఆ కుటుంబానికి ఏదో ఈరోజు కార్యక్రమం అయిపోతే కాదు. నేను ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కూడా స్పష్టంగా చేశాను, ఒక బీసీ బిడ్డగా, శాసనసభ్యుని కాదు, ఒక బీసీ బిడ్డగా వారి కుటుంబానికి ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను, అండగా ఉంటానని నేను చాలా స్పష్టంగా హామీ ఇచ్చున్నాను.
ఎందుకంటే నా కుటుంబంలో కూడా ఇలాంటి మరణం జరిగితే కుటుంబం కలిగే ఆవేదన, బాధ, ఒక వ్యక్తి కోల్పోతే ఆ ఇంటిలో ఒక వ్యక్తి పోనట్లు కాదు, ఆ కుటుంబం రోడ్డున పడే పరిస్థితులు వస్తాయి. ఈరోజు అది ఆయనకి వచ్చింది. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఆయనకు అండగా ఉంటా ఉంది. అన్ని విధాలుగా అండగా ఉంటామని మాట ఇచ్చాం. మాటకు అనుగుణంగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాగే నేను కోరుతా ఉన్నాను, ఆయన కూడా నిన్న ఆవేదన చెంది భోజనం చేసిన తర్వాత నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి అన్న తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత నాకు తర్వాత తెలిసింది, ఒక వీడియో రిలీజ్ చేశారు, దయించి రాజకీయం చేయవద్దు. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు చేసి ఆ అమ్మాయిని వ్యక్తిగత హననం చేయడం ఇవన్నీ కూడా చేయకండి. దయించి బాధలో ఉన్న కుటుంబానికి భరోసాగా నిలబడండి. ఈరోజు ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు చేస్తున్నాం, పారదర్శకంగా చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెరీ క్లియర్గా ఉన్నారు, డిప్యూటీ సీఎం గారు వెరీ క్లియర్గా ఉన్నారు, ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు వెరీ క్లియర్గా ఉన్నారు. తప్పు చేసిన వారు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. విపరీతమైన న్యూస్, అనేకమైన ట్రోలింగ్స్, ఏదో జరిగిపోతుంది, ఎవరెవరో చెప్పేస్తున్నారంటే ఏమీ లేదు. అపోహలు నమ్మవద్దు. మేము వెరీ క్లియర్గా ఉన్నాం. ఆ కుటుంబానికి 100% కూటమి ప్రభుత్వం అండగా ఉంటా ఉంది. సో ఎందుకు ఇంత ఆలస్యమైందంటే ఏం చెప్తారు సార్? ఆలస్యం ఏమీ అవ్వలేదండి. తరో ఇన్వెస్టిగేషన్ చేశాం. ఎఫ్ఐఆర్ 3 అవర్స్లో వేశాం. డిపార్ట్మెంటల్గా తరో ఇన్వెస్టిగేషన్, ఎందుకంటే అనేకమైన కోణాలు వచ్చేస్తూ ఉన్నాయి. కుటుంబం నుంచి అనేక అనుమానాలు, ఎవరి కాలు మేధావుల కింద భావించి వారి యొక్క మేధోశక్తితోటి అనుమానాలు, వీటన్నిటిని నివృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి చేసుకుంటూనే వచ్చాము. కానీ ఎక్కడైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేవు, తరో ఇన్వెస్టిగేషన్ చేయడం వల్లే జరిగింది. ఏదేమైనా వారి కుటుంబానికి మేము అండగా నిలబడాలని అనుకున్నాం. మరొక కుటుంబానికి కష్టం రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ కార్యక్రమాలు కూడా చేస్తాం. మీరు ముందుగా నా కూతురు డాక్టర్ ప్రియాంక కొరకు న్యాయం జరగాలని మీడియా మిత్రులు, మిగతా వాళ్ళు, స్నేహితులు అందరూ కృషి చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే మాకు మొన్న మీ అమ్మాయి చివరి దశలో ఉంది, ఆరోగ్యం ఏం బాగాలేదు, మిగిలే ప్రసక్తి లేదని డాక్టర్లు చెప్పారు కిమ్స్లో. అయితే అమ్మాయి ప్రాణాలతో మిగిలిదని మాకు తెలిసింది. ఆమెను ఇంత దారుణంగా చంపిన వాళ్ళకి శిక్ష పడుతుందో లేదని నా కుటుంబంలో మా బంధువులు, మిత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుమానం చెప్తుంటే, నీవు స్వయంగా పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ రాయలేదు, అక్కడ ఏం రాసుకున్నారో, ఎలా దర్యాప్తులు జరుగుతున్నాయో మీరు పట్టించుకోకపోతే ముద్దాయిలకు శిక్ష పడకుండా పోతుంది, మళ్ళీ ఇలాంటివి ఎన్నో చేయవచ్చు వాళ్ళు, నీకు నీ కూతురికి న్యాయం జరగదని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటే నాకు అనుమానం బలపడి నా కూతురు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆసుపత్రిలో ఆమెను వదిలేసి నేను అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళాను. అక్కడ ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, మిగతా పోలీసులంతా స్టేషన్లో నాకు క్లియర్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసిన విషయాన్ని, టైం టు టైం వాళ్ళు నమోదు చేసిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వివరాలు చూపించారు. విత్ ఫుటేజెస్, రకరకాల ఏరియాల నుంచి తీసిన ఫుటేజెస్ కలెక్ట్ చేసుకుని ఈ రకంగా చేశాం సార్. నిందితులు తప్పించుకునే అవకాశమే లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్లు అంటున్నారు, ఇంకా ఏదైనా ఉంటే అడగండి అని చెప్తే మేము చాలా క్లియర్గా వాళ్ళతో అన్ని వివరాలు తీసుకుని ఫుటేజెస్ చూసి, ఇంకా కొన్ని డాష్ ఇచ్చిన తర్వాత తలపై ఎక్కించి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళేదాకా కొన్ని కెమెరాలు ఏమన్నా లేవా సార్, అవి కూడా మాకు కావాలి. తర్వాత ఎక్కడెక్కడ పట్టుకున్నారు, ఎక్కడ తిరిగారు అన్నది తీసినారు, కానీ మాకు అవి కూడా కావాలి సార్ అని మేము అడిగాము. వాళ్ళు 2 గంటల్లో యాక్షన్ తీసుకుని 2 గంటల్లో అవి తెచ్చారు. మళ్ళీ అవి కూడా చూపించడం జరిగింది. వాళ్ళు నెంబర్ ప్లేట్ తీసి ఎక్కడ దాచారు కారు అవన్నీ కూడా వివరంగా చెప్పి ఫుటేజెస్ తెచ్చి మాకు చూపించారు. పోలీస్ దర్యాప్తు మీద మాకు కొన్ని ఏం అనుమానాలు వచ్చాయంటే, వాళ్ళ లోకలు, మేము ఎక్కడి నుంచి దూరం నుంచి అక్కడికి వెళ్ళి చదువుకునే వాళ్ళము, మాకు అక్కడ ఏం ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందండి? వాళ్ళు ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకొని తప్పుదు పట్టిస్తారేమో, ప్రభావితం చేస్తారేమో అని మాకు అనుమానాలు కలిగినాయి.
అక్కడికి వెళ్ళి దర్యాప్తు ఎలా చేశారో చూసిన తర్వాత ప్రాపర్గా వెళ్ళింది. అన్ని ఎవిడెన్స్ పర్ఫెక్ట్గా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. మాల్లో ఎక్కడ తిరిగారు, ఎక్కడ భోంచేశారు, ఏ సినిమా చూశారు, ఆ టికెట్ల వివరాలు, ఆ టైము, గేటు ఎంట్రీ, గేటు అవుట్ అన్నీ ప్రతిదీ టైం టు టైము వీడియో ఫుటేజెస్ రికార్డ్ చేసిన రాతపూర్వకంగా వాడు నోట్ చేసిన వివరాలు అన్నీ చూపించి అన్నీ చెప్పిన తర్వాత మాకు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు అంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికే అక్కడ ధర్నాలు జరిగినాయి. డాక్టర్లు రాజమండ్రిలో ఉండే ఈమె మిత్రులు డాక్టర్లు, ఇతర ఆసుపత్రుల్లో ఉండే వాళ్ళందరూ డాక్టర్లు ధర్నాలు జరిపినాయంట. నాకైతే ఏం తెలియదు. నేను మా అమ్మాయిని బతికించుకోవాలనే కోణంలోనే బయటకు కూడా వెళ్ళలేదు. ఈవెన్ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ కూడా చేయలేదు మొన్నటిదాకా. నేను ఏం జరిగిందో తెలియదు నాకు. ఎలాగైనా మా అమ్మాయిని బతికించుకోవాలనే కోణంలోనే ఉన్నాను, కానీ బయట ఏం జరుగుతుందో నాకు తెలియదు. తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసిన విషయం అన్నమాట ఇది. అంత అలా చేసినందుకు దాన్ని సీరియస్గా తీసుకొని పోలీసు వారు ప్రతిదీ క్లియర్గా నోట్ చేశారు. మీకు దర్యాప్తు తర్వాత మీరు ఆల్రెడీ దర్యాప్తు కొనసాగుతుంది, మీరు మళ్ళీ పోలీసుల దగ్గరికి వెళ్ళి మీరు ఏం డిమాండ్ చేశారు? ఇంతకు నిందితులకు ఎలాంటి శిక్ష పడాలని చెప్పి ప్రధానంగా పోలీసులను మీరు కోరారు. సార్, ఇలాంటి దుర్మార్గులను వదిలిపెడితే ఏమాత్రం చట్టాన్ని వాళ్ళు మిస్యూజ్ చేసుకొని మళ్ళీ బయటకు వస్తే ఇలాంటివి ఇలాగే రిపీట్ అయితే సమాజం ఏమైపోవాలి సార్? నాలాంటి తల్లిదండ్రుల గుండె కోతలు ఇంకా ఎంతమందికి అన్యాయం జరగాలి? ఇంకా ఎంతమంది ఏడవాలి ఇలాగా? ఇంకా ఎంతమంది ఇలాగ ఏడవాలి? అది జరగకూడదని చెప్పాను. మీరు ఖచ్చితంగా అన్ని నిందితులు తప్పించుకోకుండా సెక్షన్లు కరెక్ట్గా పెట్టి వాళ్ళకి నా కూతురు సస్తే ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేలాగా మీరు మాకు చేయండి, న్యాయం చేయండి అని చెప్పాను. వాళ్ళు కూడా చేస్తామన్నారు సార్. అక్కడ కలిసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. తర్వాత ఎస్పీ గారు కూడా మాట్లాడారు. అయితే ఏపీ గవర్నమెంట్ ఎవరు నాకు ఏమీ చేయలేదు. ఎందుకు ఇంత న్యూస్ బయట నాకు తెలిసింది తర్వాత 2-3 రోజుల తర్వాత ఇలా జరుగుతుంది మా బంధువులు ఒక్కొక్కటిగా చూపిస్తుంటే ఇంత న్యూస్ స్ప్రెడ్ అయినా కూడా ప్రభుత్వం వాళ్ళు ఎందుకు చర్య తీసుకోవట్లేదని నేను ఆవేదన చెందాను. అందుకే మీడియా మిత్రులు పిలిచినప్పుడు నా కడుపులో ఉండే బాధనంతా మీడియా ముందర నేను వాళ్ళని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నేను మాట్లాడిన ఆవేదన అంత ఆవేదనలో ఉండింది. వాళ్ళకు కూడా తెలియదు కదా, అంటే తెలియదా ఇట్లా జరుగుతున్నది, ఇంత న్యూస్ వస్తున్నాయి, చూసుకోలేదా? ఒక తల్లిదండ్రుల గుండె కోత వాళ్ళకి అర్థం కాలేదని నేను గట్టిగా ప్రశ్నించాను. నా బాధ, నా కడుపు కోత ప్రభుత్వానికి వినిపించింది. ఫైనల్గా ఎందుకు వినిపించలేదని నేను గోడు వెళ్ళగక్కున్నాను. గట్టిగా అడిగాను, మనస్ఫూర్తిగా నేను నా గుండె లోతుల్లో నుంచి నా బాధ మీడియా ముందర, మీ అందరి మీడియా ముందర నేను చెప్పుకుంటే వాళ్ళకి వినిపించి వెంటనే స్పందించారు. అక్కడి నుంచి నాకు ప్రభుత్వం తరపున లోకల్ ఎమ్మెల్యే గారిని పంపించారు. అంతకుముందే ఒక రోజు ముందు సారు ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు. సార్, నేను సో సార్, నేను లోకల్ రాజమండ్రి ఎమ్మెల్యే గారిని, మీరేం భయపడక, మీరు ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది, మీరు భయపడొద్దు, బాధపడొద్దు, మేమంతా మీకు ఉన్నామని చెప్పారు. కానీ ఆ రోజంతా ఎదురు చూశాను, మేము వస్తామన్నారు, ఎందుకు రాలేదని అది కూడా కొంచెం ఆవేదన చెందాను. కూటమి ప్రభుత్వం మీకు ఎలాంటి హామీ ఇచ్చింది ఇప్పుడు? ఎందుకంటే ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, డిప్యూటీ అవును సార్ మాట్లాడారు. మీకు ఎలాంటి హామీ ఇచ్చారు? ఇప్పుడు బాగా స్పందించారు. నా బాధ మీ ద్వారా, మీడియా ద్వారా చెప్పుకున్నందుకు వాళ్ళకు వినిపించిన తర్వాత వాళ్ళు అంతకుముందే చేస్తున్నారంట, కానీ నాకు తెలియదు కదా సార్. నాకేం తెలుసు వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారనేది నాకేం తెలియదు. నా బాధ నేను వెళ్ళగక్కున్నాను. తర్వాత నాకు అన్ని విషయాలు చెప్తూ వచ్చారు. అక్కడ ఎమ్మెల్యే గారిని నాకు తోడుగా పంపించి ఏం జరుగుతుందో ఎక్స్ప్లెయిన్ చేసి, అసలు మీకు ఏం జరుగుతుందో ఇక్కడ విషయాలు మీకు తెలుసా చూడండి అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు మినిస్టర్ గారు కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడిచ్చారు. వాళ్ళు కూడా చెప్పారు, మీకు జస్ట్ ఇన్ఫార్మ్ చేయకపోవడం అనేది గ్యాప్ జరిగింది, అన్ని విధాలుగా మీకు మేము అండగా ఉంటాం. భరోసా అంటే సార్, ఎలాంటి భరోసాలు చేస్తామన్నారంటే, నేను పర్టికులర్గా ఇది కావాలని నేను అడగలేదు. వాళ్ళే ముందుకొచ్చి నిన్న ఎక్స్గ్రేషియా ఎంతో 20 lakhs చేశారంట. మా వాళ్ళు పిల్లలు చెప్పారు, బాబాయ్ మాకు ఇట్లా ఇది చేశారంటే, సార్ ప్రభుత్వం తరపున నేను, సార్ మీరు ఎవరు లేరా, నేను ఒంటరిని అని చెప్పి నా బాధ చెప్పినందుకు వాళ్ళంతా స్పందించి ఇంకా ఏమేమి చేస్తారో నాకు తెలియదు. కానీ మేడం, నిందితులకు ఉరి శిక్ష వేయాలి మేడం. నాలాంటి తల్లిదండ్రుల గుండె కోత మళ్ళీ రిపీట్ కాకూడదు. ఇట్లా తాగి ఇష్టం వచ్చినట్టు తిరిగితే
మిగతా ఆకతాయిలు ఉంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, ఇలా తగిలిస్తే ఏం కాదులే అనే మెసేజ్ సమాజంలో వెళ్తుంది. ఆ ఇద్దరి తల్లిదండ్రులకి మీ బాధ కనిపించడం లేదా? ఇద్దరు తల్లిదండ్రులు వాళ్ళు ఎవరో వాళ్ళకి కనిపించిందో లేదో, మాకైతే గుండెకోత మిగిలిచ్చినారు. మిగిలిన జీవితం బతకడం నా కూతురు లేకుండా, నా గుండెకాయ నా పెద్ద కూతురు, ఆమె లేకుండా నేను నా లైఫ్ ఎలా లీడ్ చేయాలో నాకు ఏం తోచడం లేదు. ఆమె లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాను. ఇక్కడ ప్రస్తుతం అయితే రాజమండ్రి ఎమ్మెల్యే గారు నాకు దగ్గరుండి అన్ని చూసుకుంటున్నారు. కలెక్టర్ గారు కూడా నిన్న అక్కడ పిలిపించుకొని నాతో మాట్లాడారు. అన్ని రకాల మీరు ఎక్కడ అధైర్యపడొద్దండి, మేమంతా మీ కొరకు చేస్తున్నాము, మీకు తెలియట్లేదు అని వాళ్ళు చెప్పిన తర్వాత ప్రభుత్వం మీద నాకు నమ్మకం వచ్చింది. వాళ్ళు ఏమేమో చేశారో అవన్నీ క్లియర్గా నాకు చెప్పారు, చూపించారు. కాబట్టి ఎవరు వినట్లేదు అనుకున్నా. మేడం, నాది మా పూర్వీకులంతా జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఎక్లాస్పురం విలేజ్ మాది. నా కూతుర్లని చక్కగా చదివించుకోవాలనే ఉద్దేశంతో మాకు దగ్గరగా ఉండే కర్నూలు టౌన్కి నేను షిఫ్ట్ అయ్యాను వాళ్ళ విద్య కోసమే. అలా ఎందుకు వెళ్ళానంటే, చదువుకున్న వాళ్ళు మా కుటుంబాల్లో కొంతమంది చక్కగా బతుకుతున్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా బాగుండేది. మేము ఎందుకు మా ఫ్యూచర్లో మా పిల్లల్ని కూడా ఇలా బతకాలంటే ఏం చేయాలని, ఎడ్యుకేషనే దీనికి కారణం అని చెప్పి నేను పక్కనే ఉండే కర్నూలుకి షిఫ్ట్ అయ్యి వాళ్ళని చక్కగా చదివించుకున్నాను. అయితే అప్పుడు ఈ బైఫర్కేషన్ ఇవన్నీ ఏమి లేవుగా, అంతా ఏపీ ఒకటే, మాకు దగ్గర ఉండేది కర్నూలే. సో అక్కడికి మాది చాలా పెద్ద కుటుంబము, అందులో నా ఒక్క కుటుంబమే అక్కడికి షిఫ్ట్ అయ్యాను. కారణం ఏంటంటే విద్యకు విలువ ఇవ్వాలి, విద్యని ఇంపార్టెన్స్ ఇవ్వాలనేది నేను స్వయంగా నేను గ్రహించి నా మదిలో గట్టిగా నేను నిర్ణయించుకొని అక్కడికి షిఫ్ట్ కావడం జరిగింది. మిగతా మా అన్నదమ్ములు, మా చిన్నాయన పెద్దనాయన అందరూ ఎక్లాస్పురంలోనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ అంతా కుటుంబం మన పూర్వం అంతా ఇక్కడే ఉన్నారు, ఇక్కడే మనము మిగతా కార్యక్రమాలు చేసుకుందాము. ఇక నీ కుటుంబం ఒకటే కర్నూలులో కదా, ఇక్కడ వందలాది మంది ఇక్కడే ఉన్నాము, నీ కుటుంబం మాత్రమే అక్కడ ఉంది, అలా కాదు ఇక్కడే చేసుకుందామని చెప్పారు. మేము ప్రస్తుతం ఎక్లాస్పురం విలేజే డిసైడ్ చేసినారు మా కుటుంబ పెద్దలు. ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, తర్వాత లోకేష్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గారికి, హోమ్ మినిస్టర్ అనితమ్మ గారికి, వీళ్ళకి నా బాధ తీవ్రమైన ఆవేదనతో నేను వాళ్ళని గట్టిగా నా పిలుపు అడిగాను. నేను వాళ్ళని ప్రశ్నించాను. వాళ్ళు నిజంగా స్పందించి ఈరోజు నాకు న్యాయం చేస్తున్నారు, వాళ్ళు నాతో ఉన్నారు, నాకు భరోసా కలిగింది. అక్కడి లోకల్ ఎమ్మెల్యే గారిని పంపించి వాళ్ళు కూడా నాకు మొదటి నుంచి ఈరోజు దాకా నా వెంటే ఉండి అన్ని పనులు చక్కగా, నాకు ఏమాత్రం స్ట్రెస్కు గురి కాకుండా, నేను మానసికంగా మరీ మీరు ఒత్తిడికి లోనవుతున్నారు, మీరు బాధపడొద్దండి అని చెప్పి వాళ్ళు నాకు ఎప్పటికప్పుడు ధైర్యాన్ని ఇస్తూ నాకు అన్ని విధాలా వాళ్ళే చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇది సార్